2 పిడికిలు ధాన్యం, ఇంకో 2 పిడికిలు ధాన్యం, ఇంకో 2 గ్రాములు సోంబు పట్ట. ఇవన్నీ వేసి బాగా తిప్పు. ఇచ్చాను గురూజీ. అది కూడా ఇచ్చుండకూడదు. నేను ఊరికే డెమో చేసి చూస్తున్నాను అంతే. నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకొని తర్వాత చెయ్యి. అర్థమైందా? నెక్స్ట్ రెడీ చెయ్యి. ఇవాళ ఇవ్వకూడదని ముందు అతన్ని అడిగి తెలుసుకో. ఎవరు దేనికి టెన్షన్ అవ్వద్దు. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేనే వైద్యుణ్ణి. అర్థమైందా? రుమాలు యూజ్ చేయి జోర్దార్, రుమాలు యూజ్ చేయి. ఏంటి అనుమానమా? ఇప్పుడు నేనేం చేయను? నా వల్ల తల అటువైపు తిప్పు, అటువైపు తిప్పు తుమ్ము. చూడు జోర్దార్, నేను నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలని చెప్పాలనుకున్నాను. రే తమ్ముడు, 2-3 బోట్లు ఆర్డర్ చేశారేనా? ఎందుకు? ఎందుకంటే అతని ముక్కులో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇల్లంతా నీళ్లు వచ్చేస్తుందేమో. నువ్వు ఇంకా కాస్త వేగంగా తుమ్ముంటే ఈ పాటికి మేము బార్డర్ క్రాస్ చేస్తుంటాం. చూడు, ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. లేదంటే రోజంతా మనం అక్కడ ఇక్కడ తిరగాల్సిందే. ఇలా చూడండి, నా బండికి నిన్నే 100 రూపాయలు పెట్రోల్ వేశాను. ఆ సంతోషం పంచడం కోసమే పాయాసం తెచ్చాను. చప్పట్లు. పాయసం చాలా బాగుంది. ఇంకాస్త తీసుకొస్తారా? కన్నా సార్, జోర్దార్కి ఇప్పుడు జలుబు బాగా ఎక్కువైంది. మేడం కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నిజాయితీ అయితే కోర్టులోకి వెళ్లి సాక్ష్యం చెప్పండి. జలుబు చేసిందంటే అది నయం అవ్వడానికి మందులు ఇవ్వండి. అన్ని మందులు ఇచ్చేసాము. తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, పళ్ళు నొప్పి, నడుము నొప్పి, గ్యాస్ ట్రబుల్ మందు కూడా ఏమిచ్చినా నయం అవ్వడం లేదు. ఇప్పుడు జలుబు నొప్పి టాబ్లెట్ కూడా ఇద్దాము. నయమైతే బాగుంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ చూసినా నేను బండి తిప్పుకుని వెళ్ళిపోతాను. ఇలాంటి సమయంలో కషాయం తాగితే బాగుంటుంది. చప్పట్లు. ఇప్పుడైనా కాస్త తెలివిగా పనిచేయండి. ఆ మందు ఎలా చేయాలో చెప్పండి. 200 గ్రామ్స్ జీడిపప్పు, 200 గ్రామ్స్ బాదం పప్పు, 100 గ్రామ్స్ కిస్మిస్, ఇదంతా ½ లీటర్ పాల్లో మిక్స్ చేసి తీసుకురండి. అద్భుతం. ఓరి నాయనో, అతనికి ఇది ఇవ్వాల్సింది కదా. అయితే ఈ ఫార్ములా ఇంకోలా ట్రై చేసి చూద్దాం. 1/2 కిలో పచ్చిమిర్చి వేయండి, కాస్త కాకరకాయ వేయండి, వేసి బాగా కలపండి. 2 గ్లాసులు గుమ్మడికాయ జ్యూసు, 3 గ్లాసులు బెండకాయ జ్యూసు, 200 గ్రామ్స్ పెప్పరు, దాంతో పాటు 5 బిర్యానీ ఆకులు కలుపుకోండి. దాంతో పాటు 3 టీ స్పూన్లు యాలక్కాయ వేయండి. ఇవన్నీ మిక్సీలో వేయండి. తాగు జోర్దార్, ఇది మంచి కషాయం. నీకు నయమైపోతుంది. ఇంకాసేపట్లో జలుబు తగ్గిపోతుందని చెప్పారు. నీకు కాదు, నాకు కాదు, మొత్తం అంతా వాడికే ఇచ్చేసాం. మనం రెడీ చేసింది తప్పైన కషాయం. ప్రాబ్లం ఏం లేదు గురు, మనం ఇంకోటి రెడీ చేద్దాం. వద్దు, మీ కషాయం నాకు అక్కర్లేదు. మీ సహాయం కూడా నాకు వద్దు. ప్రజలారా వినండి, శ్రద్ధగా వినండి.
ఎటువంటి జబ్బులకైనా సరే మా నాటు మందు ఉపయోగించండి, వెంటనే నయమైపోతుంది. నాటు మందు వైద్యులు ఆచార్య హకీం చంద్ జీ, ఆయన మీ ఊరికొచ్చారు. అరే వావ్, మనకు కావాల్సింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనకు కావాల్సింది కాదు, ముందు అతనికి కావాల్సింది రావాలి. జోర్దార్కి బాగా జలుపు ఉంది కదా. రే డాకీ, అదొక సామెతరా సామెత. వెళ్ళి ఆ వైద్యుడిని త్వరగా తీసుకురా. ఎందుకు నువ్వు ఇంకా వెళ్ళలేదు? నిజంగానే నన్ను వెళ్ళమన్నావా? ఇది కూడా ఏదో ఒక సామెతే అనుకున్నాను. వెళ్ళి ఆ వైద్యుడిని త్వరగా తీసుకురా. హా? ఆచ్! 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 వైద్యులు గారు లోపలికి రండి. నేను ఆయన అసిస్టెంట్ ని, ఆ? ఈయనే వైద్యులు. చెయ్యి పట్టుకోకుండానే ఏంటి వ్యాధి అనేది చెప్పేస్తా. నాటు వైద్యులు మీ ముందుకొచ్చేశాడు, వ్యాధి ఏంటో చెప్పేస్తాను నేను. కారు మబ్బు ఎప్పుడు నల్లగానే ఉంటుంది. నేనే ప్రముఖ వైద్యుడిని హకీం చంద్. మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చా. మాకెక్కడా బ్రాంచెస్ లేవు బాబు. విజిటింగ్ కార్డ్స్ వాళ్ళకివ్వు. ఇప్పుడు మనం గృహప్రవేశం చేద్దాం. చెంబు తీసుకొచ్చి పెట్టు. బాబు, ఇది నాకు పెద్ద వాటర్ ట్యాంక్. మన చెంబు తీసి పెట్టు బాబు. నా హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది కదా. ఏమంటున్నావు? నాదే బాగుంటుంది. నాదే నాదే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. గురూజీ, మీరు ఎక్కడున్నారు? బాబు, నేను ఇక్కడే ఉన్నానయ్యా. ఎక్కడున్నారు? నీ రెండు కళ్ళు బాగా తెరచి చూడు. బాబు, ఇక్కడ చూడు. ఇదిగో పైన చూడు. వైద్యులు ఎక్కడున్నారు? బాబు, నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడా? ఇప్పుడు చూడు, బాగా కనిపిస్తున్నానా? వైద్యుడా, మీ దగ్గర పెద్దగా పెరగడానికి మందుందా? ఉంది బాబు, కావాలా? మీరే అది తాగొచ్చు కదా. మీరు కంటికే కనిపించట్లేదు. చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు పాలివ్వలేదనుకుంటాను. ఇచ్చుంటే పెద్దయి ఉంటారు. అరే, తనొక కాక్రోచ్. పెద్దయినా కానీ అదే సైజులో ఉంటాడు. నేను చెప్పేది తొందరగా చెయ్యి. 5 గ్రాములు ముల్తానీ మిట్టి, 200 గ్రాములు అల్లం, 3 టీ స్పూన్ల తేనె, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చెయ్యి. ఇచ్చాను గురూజీ. అది ఇచ్చుండకూడదు. దాన్ని నేను టైం పాస్ గా చెప్పాను బాబు. శిష్య, నిన్ను నేను బాగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మనం వేరేది ఆలోచిద్దాం. ఏమంటావు నువ్వు? 2 పిడికిలు ధాన్యం, ఇంకో 2 పిడికిలు ధాన్యం, ఇంకో 2 గ్రాములు సోంబు పట్ట, ఇవన్నీ వేసి బాగా తిప్పు. ఇచ్చాను గురూజీ. అది కూడా ఇచ్చుండకూడదు. నేను ఊరికే డెమో చేసి చూస్తున్నాను అంతే. నేను చెప్పే విషయాన్ని బాగా అర్థం చేసుకొని తర్వాత చెయ్యి. అర్థమైందా? నెక్స్ట్ రెడీ చెయ్యి. ఇవ్వాలా ఇవ్వకూడదని ముందు అతన్ని అడిగి తెలుసుకో. ఎవరు దేనికి టెన్షన్ అవ్వద్దు. ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేనే వైద్యుణ్ణి. అర్థమైందా? ఇప్పుడు అతనికి కషాయం ఇచ్చారు కదా, దానివల్ల అతనికి ఏమవుతుంది? దురదని నయం చేస్తుంది కదా. కానీ తనకు దురదంటూ ఏమీ లేదు కదా. దురద కూడా వచ్చింది. చూసారా? నేను ఇచ్చే మందు బాగానే పనిచేస్తుంది. నేను చేసేది సరిగ్గానే ఉంటుంది. రావడానికి ముందే కాపాడడం నా వైద్యాన్ని యొక్క రహస్యం. ముందు ఈ దురదని నయం చేయండి. వాడికి జలుబనే కదా నువ్వు తీసుకొచ్చావు. కానీ తనకి మీ వల్లే దురద వచ్చింది కదా. అనుమానమా? నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ముందు గుణపరచాల్సింది దురదనా జలుబునా? మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి. అయితే నేను బయలుదేరతాను. అదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. రా వెళ్దాం. గురూజీ,
మీ వంశ పారంపర్యానికి చెందిన మందులు ఇవ్వండి, అది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. మంచి సమయంలో మంచి ఐడియా ఇచ్చావు. ఇది ముందే చెప్పుండొచ్చు కదా, ఎందుకు టైంని వేస్ట్ చేసావు? పని ప్రారంభిద్దాం. ఓచ్! మా పూర్వకాలపు చిట్టా నుంచి ఇది తీశాను. మందు రెడీ అయిపోయింది. ఇది ఇవ్వండి. ముందు మీరు కొంచెం తాగండి. ఓ, ఓ, ఓ. ఓచ్! ఇవాళ వచ్చిన వ్యాధి రేపు కనిపించకుండా పోతుంది. ఇదే మా స్పెషాలిటీ. కళ్ళు మూసుకుని అలాగే తాగే. నాకు నయమైపోయినట్టుగా అనిపిస్తుంది. అయితే సరే, నేను బయలుదేరతాను. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నా కషాయం బాగా పనిచేసింది కదా, ఎప్పుడు అది నెంబర్ 1. దానికి నేను ర్యాంక్ ఇస్తాను. ఇప్పుడు నేను పాట పాడే మూడ్లో ఉన్నాను. అర్థమైందా? ఓ, ఓ, ఓ. వ్యాధి గుణమైతే ఆ తర్వాత మనకి పని లేదు. బండి నడుపు. ఏదో రకంగా వైద్యుడు జోర్దార్ని బాగు చేశాడు. ఏంటి అనుమానమా?